హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుంటున్నాను. సో ఇవి జున్ను పాలండి. సో గేదె ఈనిన రోజువి ఇవి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. అలాగే వీటితో పాటు నార్మల్ రెగ్యులర్ మిల్క్ 1 గ్లాస్ మిక్స్ చేస్తున్నాను. సో గేదె ఈనిన రోజు మిల్క్ కాబట్టి డైరెక్ట్గా చేస్తే జున్ను గట్టిగా అవుతుంది కాబట్టి అందుకే రెగ్యులర్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. ఇందులో స్వీట్కి సరిపడా బెల్లం యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్, అలాగే 1 స్పూన్ మిరియాలు, అలాగే 4 యాలకులు ఇలా కోర్స్గా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కూడా బాగా కరిగేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. బెల్లం కరిగిపోయింది చూసారు కదా. ఈ మిల్క్ని ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి. దానికోసం ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ మరిగాక మనం ప్రిపేర్ చేసుకునే మిశ్రమాన్ని పాత్రలో ఉంచి ఒక ప్లేట్ పెట్టేసి పాత్రని కవర్ చేయాలి. ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. సో నైఫ్తో ఇలా ప్రెస్ చేసినప్పుడు క్లియర్గా రావాలి, ఏమీ అంటుకోకుండా రావాలన్నమాట. సో ఇప్పుడు జున్ను రెడీ అయిపోయింది. ఎడ్జెస్ నుండి నైఫ్తో జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, హెల్తీగా ఇలా ఇంట్లోనే జున్ను తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.